భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ బాగుంది. ఈ సినిమాని ఎలా ప్లాన్ చేశారంటే వాళ్ళు హై టెక్నికల్ వాల్యూస్, అంటే ఇప్పుడు లేటెస్ట్ గా వస్తుంది, అంటే హై టేకింగ్ ఫ్రేమింగ్ అలా కాకుండా ఒక మంచి, అంటే ప్రతి వాళ్ళది యాక్షన్, అంటే వాళ్ళ వాళ్ళ నటన బేస్ గా తీసుకున్నారు. మంచి నటన, మంచి మాటలు, మంచి పాటలు, మంచి కామెడీ సీక్వెన్సెస్, అలాగే సబ్జెక్ట్ ట్రీట్మెంట్, అంటే ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో ఇలాంటివి మనకు వస్తూనే ఉన్నాయి, కానీ ఇందులో ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఎస్పెషల్లీ కమెడియన్ సత్య కానీ, వెన్నెల కిషోర్ కానీ, అంటే రవితేజ, ఇలా వీళ్ళందరూ కూడా చాలా బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు చాలా గ్లామరస్ గా ఉన్నారు. అషికా రంగనాథన్ కానీ, డింపుల్ హయాతి కానీ చాలా ఓవరాల్ గా ఎలా ప్లాన్ చేశారంటే మంచి కామిక్ ట్రీట్మెంట్ ఇస్తూ మంచి యాక్షన్ పర్ఫార్మెన్స్, అంటే నటన బేస్డ్ గా వెళ్ళారు, టెక్నికల్ బేస్డ్ గా వెళ్ళకుండా. అందుకని సినిమా చాలా డిఫరెంట్ గా అనిపించింది. కామెడీ కూడా బాగుంది, ఫస్ట్ టు ఎండ్ ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు. సినిమా బాగుంది ఖచ్చితంగా. అంటే ఐ థింక్ సంక్రాంతికి చూస్తారు. అలాగే ఒక భర్తలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ కూడా బాగుంటుంది. అంటే నేను చెప్పట్లా ఎందుకు స్పాయిలర్స్ అని. ఖచ్చితంగా హస్బెండ్స్ వైఫ్స్ కూడా, అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకోవాలని చెప్తూనే, ఓవరాల్ గా ఒక చిన్న బాబు ఉన్నాడు, వాడు కూడా ఫెంటాస్టిక్ గా చేశాడు. ఓవరాల్ గా కామెడీ బాగుంది, పాటలు బాగున్నాయి, కొరియోగ్రఫీ బాగుంది, ఫిల్మోగ్రఫీ బాగుంది. రవితేజ కొన్ని సీన్సెస్ లో ఇరగదీశాడు చాలా, అంటే అతని ఒరిజినల్ ఎనర్జీ ఓవరాల్ గా అంత హై లెవెల్లో రాకపోయినా బాగుంది. సో ఓవరాల్ గా సినిమా ఈజ్ గుడ్ ఫిలిం. సంక్రాంతికి సరదాగా వస్తే ఎంజాయ్ చేసి చూడొచ్చు. వన్ టైం వాచ్, గుడ్ మూవీ.